guys, welcome back to our YouTube channel Crazy Lucky Official. ఇవాళ మినీ వ్లాగ్ వచ్చేసి మా ఊర్లో ఎల్లమ్మ బోనాలు అవుతున్నాయి. ఎల్లమ్మ బోనాలు అవుతున్నాయి. రేపు ఎల్లుండి ఇంకా మాకు సమ్మక్క జాతర అవుతుంది. మేము ఫస్ట్ ఎల్లమ్మకి బోనాలు చేసిన తర్వాతకి మేము ఏదైనా స్టార్ట్ చేస్తాము. అందుకనే ఇవాళ బోనాలు. నేనైతే రెడీ అయిపోయినా మా బుడ్డు. హాయ్ గైస్, ఇది నా అవుట్ఫిట్ గైస్. ఇది అప్పుడు పాత యూట్యూబ్ ఛానల్లో మీరు చూసే ఉంటారు. మేము బోనాలకు వేసుకున్నాం. ఇదే అవుట్ఫిట్. మేమైతే బోనం చేయలేదు, కానీ ఇవాళ మేము కొత్త ఇంట్లోకి వెళ్ళాక చేద్దామని చెప్పేసి చేయలేదు. తర్వాత చేస్తాం. వేరే వాళ్ళు చేసారు. దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇట్ ఈస్ మై అదృష్టం గైస్. చూడండి, కరెంటు కూడా పోయింది. ఫొటోస్ చూద్దామంటే కరెంటు పోయింది. ఛార్జింగ్ లైట్ ఒకటి ఉంది కాబట్టి సరిపోయింది, మంచిగా వస్తుంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. ఇప్పుడైతే వాళ్ళు బోనం అయితే తీసుకురావడానికి అయితే బ్యాండ్ తోటి అయితే వెళ్తున్నారు. చూడండి, చాలా మంది వెళ్తున్నారు. నేను మా ఇంటి దగ్గర నుంచి జూమ్ చేసి వీడియో క్యాప్చర్ చేస్తాను. ఇప్పుడే మా పెద్ద మమ్మీ మా బిడ్డ వచ్చారు. మా బుడ్డు పోతరాజులు వస్తున్నారు అని చెప్పేసి మంచం కింద దాచుకుని చూపిస్తాను. దివ్యకి ఏడుస్తుంది. అయ్యా, ఇప్పుడు నేను చూసిన వీడియోలో ఇంటింటికి 2 బ్యాండ్స్ అయితే వస్తాయి. వచ్చి తీసుకొని ఇక్కడ ఒక కాలనీకి 2 బ్యాండ్స్ అయితే వస్తాయి. వాళ్ళు తీసుకొని పోతారు. మా బుడ్డేమో పోతరాజు వస్తుందని ఏడుస్తూనే ఉంది. అసలు పోతరాజులే లేరు. చూపిస్తా, ఒకవేళ ఉన్నారేమో తెలియదు మాకు. ఎవరికి ఇట్లా వస్తారు, ఇట్లా వస్తారు ఇంటింటికి. మేమైతే బోనం ఏం చేయలేదు కాబట్టి మేమేం తీయలేదు. మేము కొత్త ఇంటికి వెళ్ళినా చేద్దామని ఇట్లా కిరాయిలో అవసరం లేదని చెప్పి చేయలేదు. కానీ ఇక్కడ ఈ కాలనీలో ఎవరు చేయలేనట్టున్నారు. ఇంకొకరు ఏం రావట్లేదు. ఇంతకుముందు తీసుకురావడానికి వెళ్ళారు కదా, ఇప్పుడు తీసుకొని అయితే వెళ్తున్నారు. చూడండి ఎన్ని బోనాలు అంటే అసలు ఫుల్ ఉండేటి. మాకు చాలా అంటే చాలా తక్కువ చేసేది. ఈసారి ఎవరు చాలామంది చేయలేదు బోనాలు. చాలామంది చేసేటోళ్ళు ఒక 50-100 మెంబర్స్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఆఫ్ చేసిరు. చాలామంది చేయలేదు. చూసారు కదా ఎన్ని బోనాలు, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ బొడ్రాయి దగ్గర అయితే చేస్తున్నారు ఏదో పూజ. మేము మా కొత్త ఇంటి దగ్గర నిలబడి చూస్తున్నాం గైస్. చూసారు కదా, మొత్తం చీకటి ఉంది. అసలు ఏం కనిపించట్లేదు మా కొత్త ఇంటి దగ్గర. ఇప్పుడైతే మళ్ళీ ఆ గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతున్నారు. చూడండి ఎంత బాగా ఇట్లా లైట్స్ వెలుగుతున్నారు. చాలా మంచిగా అంటే మంచిగా అనిపించింది నాకైతే, చాలా మంచిగా. అదిగోండి ఆయననే అసలైన కుండ, పెద్ద కుండ అంటారు కదా, ఘటం కుండ. అదిగోండి ఆయన ఎత్తుకున్నాడు. పాపం ఆయనకి నిలబడడానికి కూడా ఓపిక లేదు. దేవత వస్తే అలానే ఉంటుందంట కదా, నాకు తెలియదు. మేమైతే బోనాలు ఎత్తుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాము దేవుని దగ్గరికి. ఫుల్ రష్, అసలు ఎక్కడ ఆగడానికి కూడా లేదు, నించడానికి కూడా ప్లేస్ లేదు. బోనాలు చేయకుండా వేరే వాళ్ళు ఉంటారు కదా, చేయని వాళ్ళు కూడా అట్లా వచ్చారు. ఇదిగోండి ఆయన ఎట్లా అవుతున్నాడు చూడండి, ఘట్టం కుండ ఎత్తుకొని. చూసండి, చూడండి ఇందులోనే ఆర్టీసీ బస్ కూడా వచ్చింది. నైట్ టైంలో ఈ బస్సు వస్తుంది 9:30-10కి అట్లా. ఆ బస్సు కూడా ఇందులో నుంచే రష్. పోలీస్ వాళ్ళు అయితే చాలా, ఎంత బాగా అంటే వాళ్ళు ఎక్కడికక్కడికి సెక్యూరిటీ అయితే ఎంత బాగుంది తెలుసా. వాళ్ళే అటు ఇటు జరిపి ఆ ఆర్టీసీ బస్ని పంపించేశారు. చూసండి, ఇక్కడ ఎంట్రింగ్స్, ఇదే ఎంట్రింగ్స్. ఇక్కడ లైట్స్ వేశారు కదా, అప్పుడు లాస్ట్ ఇయర్ మా పిన్ని మా బుడ్డుది సమ్మక్కలాగా రెడీ అయితే ఆమె ఫోటో వేసేది. ఈసారి ఎందుకో వేయలేదు. మేము మా బిజీలో ఉండే, మా ఇల్లు కొత్త ఇల్లు అవుతుండే బిజీలో. చూడండి మేము వెళ్తున్నాం, స్టార్ట్ అయిపోయినాం. అసలు ఎంతసేపు అంటే లేటుగా, అమ్మవారు కదలట్లేదు. ఎల్లమ్మ దేవత వస్తుంది కదా, వాళ్ళు అసలు కదలట్లేదు. వాళ్ళకి ఎంత టైం పట్టిందంటే, కొంతమంది ఇంకా బ్యాండ్ కొట్టుకుంటా ఇంకా ఎంజాయ్మెంట్కి వాళ్ళు డ్యాన్స్ చేసారు. కొంతమంది ఏమో అందులో శిగం వస్తుంది.
వచ్చేసేయండి. ఇంకా అక్కడ అయితే పైకి గుట్ట ఎక్కాలి. గుట్ట ఎక్కుతుంటే మొత్తం రాళ్ళు అవి ఇవి ఉండే. ఇప్పుడైతే ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయినాం. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, 2 years నుంచి. ఎప్పుడు వస్తుంది మళ్ళీ పండుగ, ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసాం. చూడండి మొత్తం కింద మట్టి ఉంది. గాయస్ చెప్తున్నా, వచ్చి విజిట్ అవ్వండి, సూపర్ ఉంటుంది. నేను చెప్తున్నా, మీరు కూడా వచ్చేయండి. 28, 29, 30, 31కి అయితే మనకు పండుగ జరగడం ఉంటుంది. ఫైనలీ రీచ్ గాయస్ మేము దేవుని దగ్గరికి అయితే. చూసారు కదా, దేవుడు అయితే ఎంత కళగా ఉన్నాడు. ఆ దేవుని చూస్తే కళ్ళలోకి వాటర్ వచ్చేస్తున్నాయి ఎందుకో ఏమో. ఇంకా బోనాలు ఎత్తుకొని అందరూ ఎల్లమ్మ దేవుని చుట్టూ అయితే తిరుగుతున్నారు. సో ఇప్పుడైతే వాళ్ళకి ఆయన ఘట్టం కుండ ఎత్తుకున్న ఆయనకి దింపాలి కదా. ఇప్పుడు దింపే టైం వచ్చింది. ఫాస్ట్గా ఆయన దింపేసి చుట్టూ తిప్పిన తర్వాత దింపుతున్నారు. అసలు ఈ ఊర్లో ఉండి ఎడిట్ చేయడం అంటే మహా కష్టం గైస్. వీడియోస్ ఎడిట్ చేయాలంటే కష్టము. ఇటు వీళ్ళు ఆడుతుంటారు, అటు వాళ్ళు ఆడుతుంటారు. అమ్మ కష్టం అవుతుంది నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే. నేను 1 hourలో చేసే వీడియో సపోజ్ హాఫ్ అన్ అవర్లో చేసే వీడియో 1 hour పడుతుంది. 1 hour 1.5 hour పడుతుంది. ఇక్కడైతే కథ చెప్తున్నాడు దేవుంది. లాస్ట్కి అయితే మేము సమ్మక్కని దర్శించుకొని వెళ్ళిపోయినాం. బాయ్ గాయ్స్. సో గైస్ మీరు కూడా వచ్చి విజిట్ అవ్వండి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం స్టే ట్యూన్ గైస్. బాయ్ గైస్. ఇష్కి ఆల్.